గూడూరులో వైఎస్ఆర్సీపీ చేపట్టిన ర్యాలీ ఉధృతంగా మారింది. టవర్ క్లాక్ నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించడంతో పోలీసులకు వైఎస్ఆర్సీపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు నినాదాలు చేశారు. పరిస్థితి ఉధృతంగా మారటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. గూడూరులో వైఎస్ఆర్సీపీ చేపట్టిన ర్యాలీ ఉధృతంగా మారింది. టవర్ క్లాక్ నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించడంతో పోలీసులకు వైఎస్ఆర్సీపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు నినాదాలు చేశారు. పరిస్థితి ఉధృతంగా మారటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఈ ర్యాలీలో జరిగే డిఎస్సి మీద జరిగే అక్రమాల గురించి మాట్లాడడం కోసం ఒక ర్యాలీ యువత విద్యార్థులు అందరూ కలిసి వచ్చి ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే గతం నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం, స్త్రీల నిరాహార దీక్ష చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే లోకేష్ బాబు గారు చేసిన అక్రమాల గురించి, మెగా డిఎస్సిలో జరిగిన అండ్ అవకతవకల గురించి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఎందుకంటే ఒకటే గుర్తు పెట్టుకోండి, మేము ఒకటి కోరుతా ఉన్నాం, విద్యార్థుల భవిష్యత్తు కూడా కోరుతున్నాం, యువతకి రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ దాని కోసం పోరాడుతున్నాం. ఇలాంటి దానికోసం మేము పోరాడుతూ ఉంటే పోలీసులు అడ్డుకుంటారా? పోలీసులకు ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఎంత అడ్డుకున్నా ఏమి చేసినా మా ఉద్యమం ఆగదు. ఎందుకంటే పోలీసులు స్టూడెంట్స్ని బెదిరిస్తారంట. కాలేజీలకి మెసేజ్లు పెట్టి స్టూడెంట్స్ వస్తే కేసులు కడతాం. ఏమని కేసులు కడతారయ్యా మీరు? పోలీసులు ఏమని కేసులు కడతారు? మేము స్టూడెంట్స్ కోసం, విద్యార్థుల కోసం, యువత కోసం పోరాడుతున్నాం. వాళ్ళు తల్లిదండ్రులు ఎంత కష్టపడి వాళ్ళు చదివించుకుంటా ఫీజు రియంబర్స్మెంట్ కోసం రాకుండా కాలేజీలో సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఉంటుంటే దానికోసం ఉద్యమం చేస్తుంటే మీరు కాలేజీలకే మెసేజ్లు పెట్టి స్టూడెంట్స్ని ఇబ్బంది పెడతారా? ఇది కరెక్ట్ కాదు. మీరు కాగికి చొక్కా వేసుకొని డ్యూటీ చేయండి, మీరు పసుపు చొక్కా వేసుకొని డ్యూటీ చేయొద్దని చెప్తున్నాను. ఇది మీకు సరైనది కాదని తెలియపరుస్తున్నాను. మెగా డిఎస్లో ఒకటి కోరాం, లోకేష్ బాబు గారు మీరు తప్పు చేయకపోతే పోలీసుని అడ్డు పెట్టుకొని మేము వేసిన రీలే నిరాహార దీక్ష కోసం వేసిన టెంటుల్ని, మైకిల్ని ఎందుకు మీరు పోలీసుల ద్వారా పెరిగిస్తారండి? మీరు తప్పు చేస్తుంటేనే కాబట్టి మీరు భయపడుతున్నారు. మేము ఒకటి కోరుకుంటా ఉన్నాం, మా చంద్రశేఖర్ రెడ్డి గారు, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు టీచర్ ఎమ్మెల్సీ, ఆయన మీకు చెప్పారు, క్లుప్తంగా ఎవరు ఇచ్చారు, మీరు సవాల్ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కోసం. మీరు జగన్మోహన్ రెడ్డి కోసం సవాల్ ఇస్తాల్సిన అవసరం లేదు. మా చంద్రశేఖర్ రెడ్డి గారి కోసం, మా టీచర్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇచ్చి సమాధానం చెప్పమని కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు జరిగే అవకతవకల గురించి, ఈరోజు డిఎస్సిలో జరిగిన అక్రమాల గురించి మేము పోరాటం చేస్తున్నాం. ఇదే విధంగా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిని మా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి రాబోయే 2029లో మా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి మేమందరం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు